ఇంత ఆందోళన ఎందుకంటే గంట ఆందోళన పడతాయి, గంట ఆందోళన పడతాయి. నాగలు ఇప్పటికే నేను ఒక తెలుగు దగ్గర మాట్లాడింది మున్సిపాలిటీ కొంచెం చట్టాన్ని కొంత ఆనంద పడుతుంది. నేను ఒక పూర్తి చేసి సంపూర్ణంగా మొత్తం ఎంతమందికి ఊడిపోసి ఎక్కడెక్కడ ఊడిపోసి ఊడిపోసి నాకు ఇస్తాను. మీరు నాకు తెలుసు ఆందోళన ఎంత బాగా ఉంటుందో. ఉరిశిక్షపడ్డలు కూడా 6 నెలలు 40 టైం ఇస్తారు. ఉరిశిక్షపడ్డలు అంతకంటే అర్థమైతే కోరిక అవుతుంది. ఇంత పెద్ద ఎత్తున నేను చెప్తున్నాను. 40 చేసుకుంటే వీళ్ళు ప్రైవేట్ ఉద్యోగులుగా దాంట్లో ఏం చేసుకొని ఇల్లు కట్టుకుంటారు. బ్యాంక్ కోడ్ కూడా ఎగబెడితే కట్టకపోతే చివరికి లోన్ ఇస్తావు. చాలా ఇంటికి లోన్ ఇస్తున్నా నాకు డబ్బులు కట్టాలని నువ్వు ఏం చేయాలని చెప్పి ప్రయత్నిస్తాను. నువ్వు దేనికైనా ప్రయత్నిస్తుంది. కానీ ఇక్కడ రాత్రి ఏదో హీరో లెక్క వీళ్ళు ఏదో ధర్మాన్ని కాపాడుతున్న లెక్క ఈ పిచ్చ మాటలు అంటే పిచ్చ మాట నడవంటే ఇలా నేను ఏమన్నదిగా 7,000 పనిచేసింది. ప్రజాక్షేత్రంలో పనిచేసింది. ప్రజలేంది బాధలేంది కష్టాలు తెలిసింది. సో 2 సార్లు మంత్రిగా పనిచేసింది. మంత్రిగా పనిచేసిన ఇంకా హక్కులు ఉంది, మా బాధ్యత ఉంది, మాకంతా చూసి ఇవాళ ఎంపీ వచ్చింది. వాళ్ళకు 5 ఏళ్ళు కరెక్ట్గా ఉండి ఎమ్మెల్యేగా పనిచేస్తా, 5 ఏళ్ళు ఎంపీగా ఉండి ఒక్కనాడు ప్రజలేంగా పనిచేస్తా, ఒక్కనాడు ఒక మంత్రి కాకుండా నడవంతా శివచ్చే నా ఆంధ్రలో కేసీఆర్ ప్రభుత్వం మీరేట్ పోతే 10 ఓట్లేసి అని అధికారం చేసి నా తమ్ముడు అరే హైదరాబాద్ సగం డిస్ట్రక్షన్ అవుతుంది. నువ్వు ఒక్కసారి కాదు, ఇట్లా చేసుకుంటూ పోతే హైదరాబాద్ సగం డిస్ట్రక్షన్ అవుతుంది అంటున్నాను. తమ్ముడు మనకి జీతాలు ఇచ్చే డబ్బులు జీతాలు అవుట్ సోర్సింగ్లో పనిచేసుకుంటే వైద్య ఆరోగ్య శాఖ ఇతర డిపార్ట్మెంట్ జీతాలు ఇలా ప్రగల్భాలు పడుతున్నారు. ఏసీ నగరాల 15,000 గృహాలకు ఏమి ఇస్తుంది ఇచ్చేస్తారు. అంటే నేను ఆన్లైన్ జరుగుతుంది నిశ్చింతగా నేను ప్రభుత్వ ఆ భాష ఆ స్పూర అర్థంగా అర్థం కాదు. నేను చాలా గాడి వచ్చిన వెనుకగా పళ్ళు కట్టుకున్నది భూమి ఇంట్లో రూపాయలు 1968 అంటున్నాడు. 1968 బేసిక్గా 10,000 కూడా 2,000 పక్కన అట్లా భూమి వల్ల ఆనాడు వాళ్ళ పనులలో చెవి పంపులు బాజప్తా పట్టా భూములలో తెలుగుగా పంపుని తెలిపే ఈ తెలంగాణ ఉన్నది. నెంబర్ 2, ఇవాళ ప్రభుత్వపరమైన భూమి కాకుండా ప్రైవేటు బాజప్తా పట్టా భూములు ఉన్నాయిలా. ఈరోజు
ఇవాళ గవర్నమెంట్ అప్పుడప్పుడు ఈ భూమి చేస్తున్నప్పుడు దున్నుకోవడం కోసం ఏకసారి పట్టాలు కూడా ఇచ్చిండు. ఏకసారి పట్టా అంటే 1 year కోసం పట్టా అంటే ఎన్ని రకాలు ఉంటాయి భూములు అంటే చేతుల గురించి భూముల గురించి భూముల నుంచి పట్టా భూముల గురించి ఆ పట్టా భూములు ఎఫ్టీఎల్లో ఉంటే ఇవాళ మీరు చెప్తున్నారు చెరువు ఎందుకోసం తాగుతారండి? చెరువు పుట్టిన చెరువు వ్యవసాయం కోసం వ్యవసాయం అనేది ఎకరానికి బ్యాలెన్స్ అవుతుంది. వ్యవసాయం అన్ని ఇస్తుంది. వ్యవసాయం ఎక్కడైతే జరుగుతుందో ఎకరానికి బ్యాలెన్స్ ఉంటుంది. వ్యవసాయ చెప్తున్న భాష ఉంటుంది వల్ల భూగర్భ జలాలు ఉంటే వల్ల మనిషి బతుకుంటే వల్ల నువ్వు చెప్తున్న మత్స్య సంపద ఉంటే వల్ల సాకు వాళ్ళకు సాకు రేడైన వల్ల కుమ్మరులకు మట్టి చెరువు చెరువు నేను చెరువు అంటే కళ్ళతల్లితో సమానం. కానీ ఇవాళ నా ఊరు కళ్ళతల్లి కాదు, విషాన్ని పంచేది విషాన్ని పంచేది. వ్యవసాయం లేనప్పుడు చెరువు ఏ వ్యవసాయం కోసం ఉందో, చెరువు ఏ ఎకరాలతో బ్యాలెన్స్ ఇస్తుందో, చెరువు ఏ మత్స్య సంపద ఇస్తుందో, చెరువు ఏ సాకలకు సాకి ఏమవుతుందో ఆ పర్పస్ అనేది వాళ్ళ చెరువు. గా చెరువు దగ్గర ఇలా ఉంది. ఒక ఎకరం వ్యవసాయం చేసిన లేదు కానీ నువ్వు మోపలకి మాత్రం ఇది అంతా ఎక్కువ అని నీకు నిజంగానే నీకు ఏమైనా జ్ఞానం ఉంటే మనుషుల పట్ల నీకు ఏమైనా నమ్మకాలు ఉంటే నువ్వు ఈ చెరువులన్నీ కూడా ఈ గవర్నమెంట్ మీద అంటే డిసిప్లిన్ అయిపోయిందో, ఎక్కడెక్కడ బ్యాలెన్స్ కాదు, ఎక్కడైతే ఇంబ్యాలెన్స్ అయిపోయిందో మొత్తం చెరువుల చుట్టూ అంటే బ్రహ్మగా పెద్ద పైపు వేసి లిక్విడ్ అంతా బయటికి వ్యవసాయ దిక్కుతుంది. నేను అనుకోవద్దు చుట్టూ మొత్తం మురికి లేకుండా పైపు వేసి మళ్ళీ కొబ్బరి నీళ్ళగా తయారు చేస్తున్న స్పీచ్ ఉంటాయి. ఉపయోగిస్తాను కాబట్టి రైలు చేస్తాయి. డబ్బులు ఉంటే నువ్వు నిజంగా మానవాళికి తోడ్పాటు ఇస్తే నిజమైన ముఖ్యమంత్రి అయితే నువ్వు ఆశ్వాసం చెప్పిన ఆడించని గుప్తుల కావాలని స్వర్ణీయులందరూ అని చెప్పి నీకు చెప్తే ఉంచుకోవాలి. ఏమంటే బంధాన్ని చెప్తాను జ్ఞానం లేదు బాగుంది నిర్మించాలన్న పని ఏదో నీ తాత బాగా నువ్వు ఎక్కడ కానీ మీ అమ్మాయి నేను అందించిందా పని ఎందుకు నేను కోరుకొచ్చుకొచ్చిందా? తెలంగాణ ప్రజలు ఆత్మను ఆవిష్కరించి నువ్వు మంచిగా పరిపాలిస్తానని చెప్పి ఓటు చేసి రాజ్యాంగ బద్దంగా సంక్రమించబడే పదవిని నువ్వు రాజ్యాంగం చెప్తావు. కోర్టులు కూడా తప్పడుతున్నారు. కోర్టు ఇస్తాయి, స్టేలు ఇస్తాయి, తప్పకుండా వెసులుబాటు ఇస్తుంది. ఏమైనా కోర్టు అవును మరి దీంట్లో నిజంగా కావాల్సిన వ్యక్తి అంటాను. కానీ ఎట్లా కట్టిండ్రు వాళ్ళు, ఎట్లా వచ్చినాయి పర్మిషన్లు, ఎట్లా కొనుక్కున్నారు వాళ్ళు, ఇంకా పూర్వపరం ఏంటిది వాళ్ళని ఆలోచించాలని చెప్పి ఈ డాక్టర్ విషయాన్ని నువ్వు మూర్ఖంగా దుర్మార్గంగా రాత్రి భూమి దగ్గర పంపించి ఈ బొంబేల కంటే నాకు ఉంటుందా? బొంబేలు పంపించి నువ్వు కూరగొడతా అంటే నడుస్తుందా? చెప్పి ప్రజలము మనకు హక్కులు ఉంటాయి. ఆత్మల రక్షణ, మన స్వేచ్ఛగా మన అయిపోయిన నిరూపించే పద్ధతి, మన ఆశను కొనుక్కునే పద్ధతి లేదా? ఇక్కడ పోయిన మున్సిపాలిటీ అన్నాడు, ఇక్కడ పోయినా కానీ ముఖ్యమంత్రి ఎక్కడ పడుకున్నాడు? మరి మీ పార్టీ కాదు 100 సంవత్సరాల చరిత్ర 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలో 1952 to 2024 72 years ఆఫ్ ఇండిపెండెన్స్. నేను 40 సంవత్సరాల పాలించి ఉండే మరి తెలుగుదేశం పాలించి 12 ఏళ్ళు, టీఆర్ఎస్ పాలించి 9 సంవత్సరాలు, 68 నుంచి 83 వరకు ఎదురు మరి మీరు ముఖ్యమంత్రి ఏం చేసింది? మరి ఆయన ముఖ్యమంత్రి తెలియనట్టుగా, ఆయన ముఖ్యమంత్రి స్వార్థమైనట్టుగా, ఏం మాట్లాడే సత్య హరిచంద్రుడైనట్టుగా కొత్త గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకని నేను ఏమంటున్నా దీంట్లో ఆందోళన ఎందుకని డెఫినెట్గా నేను ఉంటాను. చాలా లక్ష్యంగా ఎందుకు వచ్చామంటే నేను నిద్రపోతలేను, రాత్రి 3 గంటలుగా నేను తిరిగి పడతాను, నిద్రపోతాను. మా వాళ్ళు అంత ఆందోళన పడుతుందంటే ఆందోళన పడకుండా చెప్పిన వచ్చింది. కాబట్టి మీరంతా నేను మీతో మాట్లాడుతూ మీకు అవసరం ఇప్పుడు ఆ మొత్తం 170 కాగితాలు కదా జిరాక్స్ కాపీ ఒక సిద్ధి ఉంది. ఇవాళ సాయంత్రం అది నాకు ఇవ్వండి, సాయంత్రం కదా ఇవ్వండి, ఉంది నాకు ఓటు గెలిపించి మీరు ఇంత పడుతుంది రాదు. నేను ఒక మాట ఎత్తి చెప్తుంటా, ఆపదలో కష్టంలో సుఖంలో ఉండేవాళ్ళు మీరు దాని మాత్రమే అంటారు. మాలాంటి మాలాంటి ప్రజల కాలుకు మిగిలితే పన్నుతోటి
అంటే కోవంతని చెప్పినాను. మీకు ఎక్కడ ఆపదుందో అక్కడ వాడిపోతామని చెప్పినాను. ఇంత మీకు కొత్త నేను ఏం చెప్పాను కదా, 92 మీటర్లు లేదు, 90 కిలోమీటర్లు కదా గిరేకెళ్ళిన లేదా పెద్ద పని మంత్రేంద్ర గుర్తుపెట్టు. మరి గిట్ట ఇంకా కొట్లాటలు ఉన్నాను అది ఉంటుందా? మాకు నోరు అంటే కుదరదు, గట్టిగా మాట్లాడాలి వెళ్ళిపోలేదు. సోషల్ మీడియా కోసము లేకపోతే మీకు ట్రోలింగ్ కోసం ట్రోలింగ్ కోసం విన్నాను. సందర్భం వస్తే మేము మాట్లాడతాం, సందర్భం వస్తే మాట్లాడతాం. ఎవరు రా అంటాం మేము, ఎవరైనా భాష మాకు రాదు, కానీ కోపం వస్తుంది ఎవరైనా వాళ్ళంటే అదే కోసం. ఇవాళ మీరు ఇంత తెలిసిన ఇంత మోటివేషన్ మన నాటున్న తర్వాత ఇంత అన్న పడకండి. అసలు నేను కూడా కంటికి ఎప్పుడైనా మా నాన్న కాపు మా నాన్న మా తక్కువ పరిపాలన వచ్చింది. మా బాధ్యత అందరూ ఉంటారు, నేను మాట్లాడతా అంటే తక్కువ